చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవము పోసి సరసముగానను చేరగ పిలిచే ప్రేయసియేయనగా మోహన రాగమహా మూర్తిమంతమా. అద్భుతమైన పాట అండి కంపోజిషన్. శ్రీను గారు, ఈ పాటలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు చెప్పండి? ఒరిజినల్ పాటలో ఎవరైనా కానీ. బాగుందండి, చాలా బాగా పాడారు. ఈ పాటలో అబ్జర్వేషన్ ఏంటి చెప్పండి, సింగర్స్ గురించి, ఘంటసాల గారు, సుశీల గారి గురించి. సార్ సురేష్ గారు, ఇంకా మీకే వదిలేస్తున్నా, అది నాకు వెంటనే స్ఫురించడం లేదు. అందట్లేదు సార్, ఊహకు అందట్లేదు సార్, మీరే అందట్లేదు. బహుశా నాకు తెలిసి వాళ్ళు ఒకళ్ళకు చెప్పండి సార్. ఘంటసాల గారి కంఠం చాలా గాంభీర్యంగా ఉంటుంది. ఈ పాటల ఆలాపన ఎంత సాఫ్ట్ గా చేస్తారు చూడండి. ఆ వాయిస్ కల్చర్ సాఫ్ట్ గా చేసిన తర్వాత మోహన రాగమహ అనే ఆ పదం సుశీల గారు పాడిన దానికి ఈ దానికి పాడిన దానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఆ మో అనే చోట ఆయన అత్యద్భుతంగా పాడతారు ఘంటసాల గారు. కొద్దిగా డిఫరెన్స్ మీరు బాగా పట్టారు. అది ఆ పాటకి చాలా అందాన్ని ఇస్తున్నాయండి, చాలా అందాన్ని ఇస్తుంది ఆ పాటకి. అలాంటి స్పెషల్ గా పాడగలిగిన వ్యక్తి ఘంటసాల గారు. అది మ్యూజిక్ డైరెక్టర్ చెప్పపోయినా ఆయన పాడేస్తాడు, అది ఆయనలో గొప్పతనం. అది చాలా. తర్వాత ఆ పాట ఎత్తుగడ ఉంది చూసారా, ఎంత గొప్పగా ఎత్తుకుంటారు పాట. ఇందాక మీ ఫాదర్ పాడారు చిత్రసీమలను చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటాయి ఆయన ఎత్తుగడలు కానీ, పాట ముగింపు ల్యాండింగ్స్ కానీ. నవ్వుతో నవ్వు భవిష్యత్ అంత గొప్పగా పాడతారు. అద్భుతం గురువు గారు, కరెక్టే. మీరు ఆ మో దగ్గర మాత్రం మీరు చెప్పింది కరెక్ట్. ఆ చరణాలు ఎత్తుకునేటప్పుడు కూడా ఇంటర్మోడ్ మ్యూజిక్ అయ్యాక అత్యద్భుతం అండి. చాలా బుద్ధిమంతుల్లో కూడా ఈ పాట కూడా మోహన్ రాగంలో ఉంటుందండి. నన్ను పాలింపగర్ చాలా ఉన్నాయండి మోహన్ రాగులు, మోహన్ రాగంలో చాలా. అయితే ఈ పాటకి ఒక స్పెషాలిటీ అనమాట. కృష్ణదేవరాయలును మరి ఆవిడ పాడుతుంది కదా, చాలా గొప్ప పాట అది. పెంజాల గారి కంపోజిషన్. ఒతడు ఒక కుర్రాడు బాత్రూమ్ లో పాడుతున్నాడట. ఆ బాత్రూమ్ రోడ్డు పక్కనే ఉంది. ఒకతను వెళ్తుంటే ఆ కంఠం బాగుంది అనిపించి అయిపోయి విని ఆ ఇంట్లోకి వెళ్ళాట. వెళ్ళి తలుపు కొడుతూ ఎవరో పెద్ద ఆయన వచ్చి తలుపు ఇచ్చాట. ఎవరు కావాలంటే, ఒక కుర్రాడు ఎవరో బాగా పాడుతున్నాడండి, నాకు గొంతుకు వినిపించింది అంటే, వాడు మా కుర్రాళ్ళు అండి, వాడు బాత్రూమ్ లోకి వెళ్తే గంట అయినా బయటికి రాడు, మీరు వెయిట్ చేయడం అనవసరం, మీరు వెళ్ళిపోండి, వాడు రాలేడు, అలా పాడుకుంటూ ఉంటాడు అని. అతనికి కార్డు ఇచ్చాట. ఇచ్చిన తప్పకుండా కలవమనండి. అతను ఎవరంటే ఆ పాట పాడినట్టు పంకజ్ మల్లిక్. ఆ వ్యక్తి ఎవరైతే పాట విన్నాడు, నితిన్ బోస్ అని చెప్పి స్క్రీన్ ప్లే రైటర్ అండ్ డైరెక్టర్. ఆ రోజులో థియేటర్స్, నేషనల్ థియేటర్స్ అని చెప్పి కలకత్తాలో ఉండేది, చాలా పెద్దది. న్యూ నేషనల్ థియేటర్స్ అని చెప్పి అవి. అతను ఇతను పాట పాడుతుంటే ఐడియా వచ్చింట, ప్లేబ్యాక్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయకూడదు సినిమాల్లో, నటించే వాళ్ళే ఎందుకు పాడాలి అని చెప్పి అతనికి ఐడియా వచ్చి, ఈ పంకజ్ మల్లిక్ స్టూడియోకి వెళ్ళాక ఆర్సి బొరాల్ అని చెప్పి వాళ్ళకి ఆస్థాన సంగీత విద్వాంసులు అనమాట, మ్యూజిక్ డైరెక్టర్ ఆ న్యూ థియేటర్స్ కి. అతనితో చెప్పి మీ ఇద్దరు కలిసి ధూప్ ఛావ్ అనే సినిమా తీస్తుంటే అందులో ప్లేబ్యాక్ ఇంట్రొడ్యూస్ చేయండి అన్నారు. అలాగా ఫస్ట్ ప్లేబ్యాక్ సింగింగ్ 1935లో హిందీ సినిమాలో ధూప్ ఛావ్ అనే సినిమాలో హరిమతి, పరుల్ ఘోష్, వీళ్ళు ఇంకో అమ్మాయి కూడా ఉందండి, ముగ్గురు ప్రభావి సర్కార్, వీళ్ళు ముగ్గురు ఒక డాన్స్ కి వాళ్ళు కంటం కలిపారు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేబ్యాక్ సింగింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఫిల్మ్ మ్యూజిక్. బికాస్ ఆఫ్ బాత్రూమ్ సింగింగ్ వల్ల ఈ గాట్ దట్ ఐడియా. అలాగే వాళ్ళు పాటలు పాడుతూ అదే పనులు చేసుకుంటూ పాటలు పాడుతూ ఉంటారు. ఘంటసాల గారు ఈ రహస్యంలో యక్షగానం
సారీ రహస్యంలో కాదు, వినాయక చవితిలో ఓ పాట కంపోజ్ చేస్తుంటే ఆయన కుదరట్లేట. అప్పుడు ఆయన అన్నట్ట, మీ అమ్మగారు పాడుతుండేది కదా, ఆ రోజులు పెద్దవాళ్ళతో పాడుతుండేవాళ్ళు తెల్లవారుజామున లేచి పనులు చేసుకుంటూ. ఆ పాట చాలా బాగా పాడుతున్నారు, ఆ స్టైల్ అదేదో నువ్వు ఒక తడవ పాడవా అంటే ఆవిడ పాడితే ఆ ట్యూన్ని ఆయన వినాయక చవితి సినిమాలో పెట్టాడు. అందువల్ల బాత్రూమ్ పాటలు కానీ, పనులు చేసుకుంటే పాటలు కానీ, వాటికి ఏవి తక్కువ చూడకూడదండి. దే హ్యావ్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. అది నేను చెప్పేది అనమాట. Thank you. Please like, share and subscribe.